అతన్ని ఎవరు తీసుకొచ్చారు, లోకేష్ గారి హస్తం ఉందా లేదా, అతను ఎలా బయటపడినాడు? సో దీనికి ఫస్ట్ పాయింట్ అన్న, అతను వీడియో పెట్టిన మరుసటి రోజు అంటే వీడియో పెట్టిన మరుసటి రోజు రెండో రోజు నాకు టిక్టాక్లో అనేది కనిపించింది. ఓకే, చూసినా నేనేదో పాతదిలే అనుకొని చెప్పి వదిలేసిన, స్క్రోల్ చేసేసిన. ఇంకా మనం రీల్స్ ఎట్టా చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, సో అట్లా అనుకొని నేను స్క్రోల్ చేసేసిన. దానికి ఖచ్చితంగా సాయంత్రం అంటే నేను డ్యూటీ ఎక్కే టైంకి, అంటే నేను మార్నింగ్ పడుకుంటాను అనమాట. సో నారా లోకేష్ గారు పొద్దున్నే ట్వీట్ చేశారు. నాకు తెలియదు ఆ విషయం. నేను నైట్ లేచి ఇంకా ఫోన్ చెక్ చేసేటప్పుడు సో ట్వీట్ వచ్చింది, ఇలా మన తెలుగు అతను ఇబ్బంది పడుతున్నాడు, మేము సహాయం చేస్తామని చెప్పి ట్వీట్ ఉంది. ఓకే, గుడ్, మంచిదే అనుకున్నా. సరేలే అని చెప్పి, ఇంకా మంత్రి గారు ట్వీట్ చేసినారంటే అది ఫేక్ ఎలా అవుతుంది? ఫేక్ అవ్వదు కదా. సో ఇది ఫేక్ కాదు, మనం ఇతన్ని బయటికి తీసుకురావాలి. వాళ్ళేం గవర్నమెంట్ తరపు నుంచి అక్కడి నుంచి ట్వీట్ చేసినారు, ఓకే, వాళ్ళు ట్వీట్ చేసినారు, ఎంబసీ వాళ్ళు పని చేసుకుంటారు, ఓకే, వెల్. బట్ అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు, ఏం చేస్తున్నాడు ఎవరికి తెలీదు. సో ఎక్కడున్నాడు, ఎవరు పిలుచుకొని వస్తారు? ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్న. ఆ ట్వీట్ చూసిన తర్వాత టిక్టాక్లో ఒక వీడియో అనేది రిలీజ్ చేసిన. ఏమని? అన్న, నువ్వెక్కడున్నా కూడా నా వీడియో నువ్వు చూస్తా అంటే నా నెంబర్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, నా నెంబర్కి నువ్వు కాంటాక్ట్ అవ్వు. నువ్వు కోయట్లో ఏ బొక్కలో ఉన్నా కూడా నేను తీసుకొస్తాను. అలాగే నీకు టికెట్కి కానీ ఏదన్నా డబ్బులు కావాలంటే ఒక 50 నుంచి 60 దినాల వరకు నేను ఇస్తాను అని చెప్పి వీడియో అయితే నేను పోస్ట్ చేసిన. ఇక్కడ కొంచెం పెద్ద వాళ్ళని ట్యాగ్ చేస్తూ టిక్టాక్లో నేను పోస్ట్ చేసిన. ఆ పోస్ట్ చూసిన వేరే అతను ఆల్రెడీ అతని డీటెయిల్స్ అన్నీ, ఈ శివ అనే అతని డీటెయిల్స్ అన్నీ తీసుకొని పెట్టుకొని ఉన్నాడు. నేను అతన్ని కూడా ట్యాగ్ చేసిన. ఇది శివ అదృష్టం. సో నేను అతన్ని ట్యాగ్ చేయడం వల్ల అతను నా వీడియో చూసి నాకు ఫోన్ చేశాడు, తమ్ముడు ఇట్లా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, నువ్వు వీడియో పెట్టినావు కదా, వెళ్తానని చెప్పి వెళ్ళి తీసుకొని వస్తావా అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ రాజకీయాలు ఏం లేవన్నా, ప్యూర్ కంటెంట్గా జరిగింది, రాజకీయాలు ఏం లేవు. అతను వీడియో పెట్టాడు, శివ అనే అతను. ఆ వీడియో నారా లోకేష్ గారు ట్వీట్ చేసినారు. ట్వీట్ చేసిన తర్వాత ఇది నిజమే అని చెప్పి నాకు బాధేసి నేను ఒక వీడియో పోస్ట్ చేసిన. అది చూసిన వేరే అతను టీడీపీనో వైఎస్ఆరో మనకు తెలీదు, మనకు రాజకీయాలు అవసరం లేదు, ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. అది చూసిన ఆ మనిషి, అంటే నేను అతని ఫోటో కూడా వేసిండొచ్చు, బట్ అతన్ని నేను పర్మిషన్ అడగలేదు, సో అందుకని వేయలేను. అతని పేరు షేక్ బాషా. అతను నాకు నెంబర్ ఉంది తమ్ముడు, నువ్వు వెళ్తావా లొకేషన్ వేయించుకొని అని చెప్పి మెసేజ్ పెట్టాడన్న. ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత, అన్న నువ్వు ఫస్ట్ నెంబర్ పంపి అన్న, దాని తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి నెంబర్ పెట్టించుకున్నా. నైట్ 10 నుంచి మార్నింగ్ 10 వరకు నా డ్యూటీ అన్న. 12 గంటలు నా డ్యూటీ. ఈ 12 గంటలు అయిపోయినా అంటే మార్నింగ్ 10 తర్వాత అతను నాకు ఫోన్ చేశాడు. 1/2 అవర్లో నెంబర్ పంపించేశాడు. నెంబర్ పంపించిన తర్వాత నేను అతనికి ఫోన్ చేసిన, శివాకి. అన్న ఇది పరిస్థితి, మేము ఏ రాజకీయ పార్టీ నుంచి ఫోన్ చేయడం లేదు, నాకు మనసు బాధేసి ఒక మనిషి చనిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి వీడియో నేను చూడడం వల్ల నేను మెసేజ్ పెట్టిన, నేను కాల్ చేసిన అన్న మీకు, మీరు నాకు లొకేషన్ పంపిస్తే నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి డైరెక్ట్ ఇట్లే చెప్పినానన్న. ఈ వీడియో చూసిన తర్వాత ఏ ఛానల్ ఇంటర్వ్యూ వాడైనా అతని దగ్గరికి వెళ్ళి ఈ వీడియో తీసుకొని చూపించి అడిగినారంటే ఉన్న నిజాలు ఉన్నట్టు ఆయనే చెప్తాడు. నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, ఆయన ఏమేం మాట్లాడినాడు, ఎవరెవరితో ఏమేం చేసినాడు, ఈ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ప్లే చేస్తాను వీడియోలో, ఓకేనా.
సో నేను ఫోన్ చేసి లొకేషన్ పెట్టన్నా అని చెప్పిన. లొకేషన్ పెట్టన్నా అంటే అతను లొకేషన్ పెట్టినాడు. అన్న 1 అవర్ లొకేషన్ పెట్టు, ఎందుకంటే కువైట్లో ఎక్కడున్నా కూడా మ్యాక్సిమం 1 అవర్లో చేరిపోవచ్చు. సో అన్న లైవ్ లొకేషన్ అనేది 1 అవర్కి ఇట్లా పెట్టు, 1 గంటకి 1 గంట దానిపైన సెలెక్ట్ చేసుకుని పెట్టు అని చెప్పి నేను చెప్పిన. ఆయన 1 గంట లొకేషన్ పెట్టినాడు. నా ప్లేస్ నుంచి, నేను ఉన్న ప్లేస్ నుంచి అతని లొకేషన్ 110 కిలోమీటర్లు. నేనున్న లొకేషన్ నుంచి అతని లొకేషన్ 110 కిలోమీటర్లు. దాని తర్వాత నేను చెప్పేది మెయిన్ రోడ్డు వరకే అన్న, మెయిన్ రోడ్డు వరకు. దాని తర్వాత ఒక 3-4 కిలోమీటర్లు లోపలికి ఎడారిలోకి ఉంటుంది, ఇసుకలో. సో అది అయిపోయిన తర్వాత లొకేషన్ పెట్టినాడు, చూసిన. ఓకే అన్న, 45 నిమిషాల్లో నేను వస్తాను నీ దగ్గరికి, 45 నుంచి 50 నిమిషాల్లో నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు రెడీగా ఉండు, నీ బ్యాగులు గీగులన్నీ రెడీ చేసుకొని రెడీగా ఉండు అని చెప్పన్నా. కువైట్లో నా ఓనర్కి కానీ నా ఓనర్కి తెలియకుండా ఒక్క అడుగు కూడా పక్కన వేయకూడదన్న. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా ఉంటారు కదా కువైట్లో, అడిగి కనుక్కోండి. అలాంటిది నేను 110 కిలోమీటర్లు, అక్షరాల 110 కిలోమీటర్లు బండి వేసుకొని పోయినా. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఏ సైడ్ చెప్తున్నాడో ఏమో అతనికి అర్థం కావట్లేదు. ఓకే, లొకేషన్ నుంచి కొంచెం బ్యాక్ వస్తే సిగ్నల్స్ చూపిస్తుంది, అంటే అతను ఎక్కడున్నాడో రెడ్ సింబల్ చూపిస్తుంది కదా. సో ఆ సింబల్ని పట్టుకొని 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు నేను లోపలికి వెళ్ళానన్న. రోడ్డు బాగాలేదు, ఇసుకే. బండి ఒకవేళ బ్రేక్ వేసి స్టాప్ చేసినామంటే బండి ఆగిపోతుంది, అక్కడికి ఇరుక్కుపోయినట్టే. దాని తర్వాత ఎవడో ఒకటి రావాలా, లేదంటే ఊంచి రావాలా, పిలుచుకొని రావాలా. నా టైం బాగుండి నేనంత లైఫ్ రిస్క్ చేసి వెళ్తే బండి ఎక్కడ ఇరుక్కోలేదు, దేవుడి దయ, బండి ఎక్కడ ఇరుక్కోలేదు. వెళ్ళిన తర్వాత ఒక బ్యాగ్ ఏమో తెచ్చాడు, పెద్ద బ్యాగు. సో సర్రని వచ్చేసినాడు బయటికి. వచ్చిన తర్వాత బండిలో ఎక్కించుకున్న తర్వాత ఈ తతంగం జరిగింది. ఇక్కడ 3 వీడియోలు చూపిస్తాను, 3 వీడియోలు జరిగినాయి. ఓకే నాన్న, ఇది అతను మాట్లాడిన మాటలే, ఇక్కడ నేను చెప్పాల్సింది ఏమీ లేదన్న. అతను మాట్లాడిన మాటలే మీరు వినండి, ఓకేనా? నమస్తే అన్న. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక మనిషిని బాధల్లో నుంచి బయట వేస్తున్నాము అనే దాంట్లో నాది ఒక చిన్న పాత్ర ఉంది అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. రేపు పొద్దున్న నన్ను కూడా ఎవరైనా పట్టుకోవచ్చు, చెప్పలేము. బట్ ఆ చిన్న సంతోషం ఒకటి ఉంటుందన్న. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే చిన్న సంతోషం ఒకటి ఉంటుంది, అది నాకు ఈరోజు కలుగుతుంది. సో వెళ్తున్నాను ఆ మనిషి దగ్గరికి. ఆ మనిషి లొకేషన్ వేసినాడు. సో వెళ్తున్నాను, వెళ్ళి దేవుడి దేవల్ల పిలుచుకొని వచ్చిన తర్వాత అతను ఇంటికి పోయిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతాను. సో రోడ్ అయితే చూడండి, అతనిది లొకేషన్ చెప్పననుకో, రోడ్డు చూడండి. సో ఇది రోడ్ అన్న, మొత్తం రోడ్ ఇది. అంటే లొకేషన్ చెప్పలేను, ఎందుకంటే ఎవరన్నా లీక్ చేసినారంటే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది. సో ఇది రోడ్ అంతా. యాక్చువల్గా ఇక్కడికి మా మతాంకి మా హోటల్కి ఆర్డర్స్ వస్తాయి. నేను ఇక్కడికి ఒక 3-4 నెలల ముందర డైలీ వస్తూ ఉన్నా. నాకు అప్పుడు కనపడలేదు ఆ మనిషి. సో చూద్దాం, ఈరోజు పోతున్నాం కాబట్టి మొత్తం చూసేసి వద్దాం. అన్నము లేదు, అన్నం లేని దానికి అడిగినా, ఇట్లా అన్నం లేదు కొంచెం తొందరగా రాక అంటే నేనేమన్నా అన్నం చేసి పెట్టాలా నీకే అనింది. అనిందే సరే అని కపిల వాళ్ళ ఇంటికాడ తోడుకొచ్చి వదిలేసింది. మళ్ళీ మొన్న ఫోన్ చేసిందంట, మా ఆయన ఏజెంట్ ఫోన్ చేసినాడంట. పిల్లోడు ఉండనంటున్నాడు, డబ్బు కట్టేస్తామన్నారు వాళ్ళ భారీగానా, ఏదో బాధపడి డబ్బు కట్టేస్తాము, మా మనిషిని పిలిపించి ఆయన మాట్లాడుతున్నాడు. మా ఊరు సర్పంచ్ కూడా మాట్లాడినాడు. ఆయన మాట్లాడినాడు, మా ఊర్లో పెద్దరెడ్డి కేశవరెడ్డి అని ఆయన మాట్లాడినాడు. ఇట్లా మనిషిని పిలిపించేయి, డబ్బు కట్టేస్తాం అది ఇదంటే సరేలే అన్నారు. ఈమె ఫోన్ చేసినాడంట. ఆయన ఫోన్ చేస్తే మెయిన్ పాయింట్ ఏదన్నా,
టీడీపీ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు, ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు అంటున్నావన్నా. నువ్వు ఇంటికి పోయి ఇన్ని రోజులైంది. నువ్వు పోయిన మరుసటి రోజే వీడియో పెట్టాలంటే పెట్టేయగలను. మనకెందుకులే, ఏదో వదిలేసినాం, అయిపోయింది అక్కడికి అనుకొని ఇన్ని రోజులు గమ్మునున్నా. బట్ నీ వీడియో ప్రతిరోజు చూస్తుంటే నేను తప్పు చేసినా అనిపిస్తుంది. అర్థమవుతుందా? నేను తప్పు చేసినా అనిపిస్తుంది. నిన్ను పిలుచుకొని వచ్చి నేను తప్పు చేసినా అనిపిస్తుంది. టీడీపీ వాళ్ళు వచ్చినారా, నేను వచ్చినానా నీ దగ్గరికి నిన్ను పిలుచుకొని వచ్చేకి? టీడీపీ వాళ్ళు వచ్చినారా, నేను వచ్చినానా? చెప్పన్నా. ఎవరో ఒకరు షేర్ చేస్తాను నీకు ఈ వీడియో, ఖచ్చితంగా అవుతుంది. నేనైనా కూడా షేర్ చేస్తా యూట్యూబ్లో పెట్టి. టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారా, నేను పిలుచుకొని వచ్చినానా? నేను చెప్పినానా అన్నా నేను టీడీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా, లేదంటే నేను వైసీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా, లేదంటే నేను జనసేన వాడిని నేను పిలుచుకొని వచ్చినా అని చెప్పినానా? లేదు కదా. మానవత్వంతో వచ్చిన, మానవత్వంతో ఒక మనిషి నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే వినలేక మనసు కుదుటబడి నేను వచ్చి పిలుచుకొని వచ్చినా నిన్ను. నా పేరు చెప్పమని నిన్ను ఎక్కడా అడగలేదే. నువ్వు అడుక్కున్నావు అన్నా నీ పేరు చెప్పు, నీ ఫోటోలు పెట్టు అని. అన్నావా లేదా? అది కూడా రికార్డింగ్ ఉంది, అన్నీ పెడతా రికార్డింగ్, ఇబ్బందే లేదు. ఎందుకంటే నువ్వు కోవిడ్ని ఇంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నావు. సినిమాలో డైలాగులన్నీ తెచ్చి ఇక్కడ అతికిస్తున్నావు. అఫ్ కోర్స్ నీకు ఇంటర్వ్యూకి డబ్బులు ఇస్తా ఉండిండొచ్చు, ఆ డబ్బుల కోసం నువ్వు కక్కుర్తిపడి చెప్తా ఉండిండొచ్చు, వాళ్ళకు టీఆర్పీ రావాలని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తా ఉండిండొచ్చు. బట్ తెలియనప్పుడు తెలియదని ఉండాలా, తెలిస్తే తెలుసు అని చెప్పాలా. ఉన్నది లేనిది అన్నీ కలిపి చెప్పేయకూడదన్నా. అది గుర్తుపెట్టుకో. చాలా సీరియస్ అన్నా. కోవేట్లో 55 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ పోవచ్చేమో, ఫ్యూచర్లో ఏమన్నా పోవచ్చేమో తెలీదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నా. ఎస్, అఫ్ కోర్స్ ఒక్క పాయింట్ చెప్తానన్నా. మీరు వచ్చేటప్పుడు ఏజెంట్ని ఖచ్చితంగా చొక్కా పట్టుకొని అడగండి, మేం పోతాండేది ఏ పనికి, నువ్వు వీసా తీసింది ఏ పని, మేము ఆడికి పోయి చేసేది ఏ పని, అడిగి తెలుసుకొని రాండి. మంచిదన్నా. అదొక్క విషయమే నేను చెప్తున్నా. సో ఈ వీడియో ద్వారా నేను అడగడం ఏంటంటే, సుమన్ టీవీ కానీ, హిట్ టీవీ కానీ, ఏపీ టీవీ న్యూస్ కానీ అతన్ని ఎవరెవరు ఇంటర్వ్యూ చేసినారో ఆ ప్రతి ఛానల్ని అడుగుతున్నా, ఈ వీడియో దమ్ముందా మీరు ఈ వీడియో చూసి నాకు ఫోన్ చేసో లేదంటే నన్ను కాంటాక్ట్ అయ్యో నా దగ్గర ఒక ఇంటర్వ్యూ తీసుకునే దమ్ము మీకుందా? ఖచ్చితంగా అన్న, ఆ దమ్ము మీకుందా? ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. నా మెయిల్ ఐడినో లేదంటే నా నెంబరో ఎలాగైనా తెలుస్తుంది మీకు. ఆ శివాని పట్టుకున్నా కూడా తెలుస్తుంది నా నెంబరు. దమ్ముంటే నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి. ఉన్న నిజాలు, ఉన్న ప్రూఫ్స్, వీడియోలు, ఆడియోలు, అతను పెట్టిన మెసేజ్లతో నేను ఇంటర్వ్యూ ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు మంచిగా అనిపించింటే షేర్ చేయండి, 10 మంది దాకా షేర్ చేయండి. ఎందుకంటే లైఫ్స్ చాలా రిస్క్ పడిపోతాయన్న. రేపొద్దున మాకే రిస్క్ పడచ్చు అతను మాట్లాడే మాటల వల్ల. సో ఇలాంటివి ఏవీ లేవన్న, అతను చెప్పినవి ఏవీ లేవు. అదంతా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్, అవన్నీ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న, బాగున్నావన్నా? అన్నా బాగున్నా అన్న. అక్కడ సెల్ లేదన్న, అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు సెల్ తీసుకుని వేస్తున్నారు, అందుకు సెల్ లేదు. నిన్న ఒక 10 నిమిషాలు ఇచ్చాను, ఛార్జింగ్ లేదు దీంట్లో, అట్లనేసి ఫోన్ చేయలేదన్న. ఇప్పుడు ఇచ్చారు ఫోన్ ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు దిగాను, నేను ఎయిర్పోర్ట్ లోకి వచ్చాను. కువైట్ ఎయిర్పోర్ట్ లో ఉండవా? అవునన్నా. ఓకే అన్న, జాగ్రత్త. సరే అన్న. మీరు బాగున్నారన్నా?
నేను బాగుండాలి అన్న. ఎవరికి పడితే వాళ్ళకి ఫోటోలు ఇచ్చేయద్దన్న. బయట ఏం జరుగుతుందో నీకు తెలీదా? నేను ఎవరికి ఇచ్చిన అన్న? ఆయన ఆఫీస్ లోనే అన్న, వాళ్ళ ఆఫీస్ లోనే తీసుకున్నారన్న. అది ఇండియన్ ఏజెన్సీ ఆఫీస్ ఉండలేదా, వాళ్ళు అక్కడే తీసుకున్నారన్న. వాళ్ళే పెడతారన్న, అది తెలియదన్న. బయట ఎట్ట జరుగుతుందంటే వాళ్ళు వచ్చి చేసినట్టు జరుగుతుంది. సరేలే ఎట్టయితే ఏం గానీ నువ్వు సక్రంగా ఇంటికి నేను రేపు న్యూస్ లో చెప్తానులే అన్న. మీ పేరు నాకు చెప్పండి అన్నా. నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నా. నువ్వు అట్లా కాదన్నా, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదన్నా. ఇలాంటి వాళ్ళు సాయం చేసిన వాళ్ళకి మర్చిపోకూడదు. దేవుడు నన్ను మంచి చేయడు. మళ్ళా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదన్నా. ఇప్పుడు ఇక్కడ కూడా కుయ్యట్ లో ఎయిర్పోర్ట్ లో కనీసం అంటే ఒక 10 మంది వచ్చి అడిగారు, ఎలాగొచ్చావన్నా అక్కడి నుంచి అని. మనలాగే అన్న కోడూరు రాజంపేట సైడ్ అంటే వాళ్ళది. ఆ అన్న వచ్చి దేవుడిలాగా వచ్చి నన్ను తీసుకొచ్చాడు అన్న అని చెప్పాను. ఎందుకు నువ్వు మర్చిపోయినావేమో, కానీ నేను మర్చిపోకూడదన్నా. ఇలాంటి సహాయాలు చేసినప్పుడు మర్చిపోకూడదన్నా. సరే సరే అన్న. బాగుండవు కదా? బాగున్నాను అన్న. నిన్న అన్న ఫోన్ చేశాను నైట్. ఫోన్ పే ఉందా నీకు అది ఇదని. నాకు ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీ డబ్బులు లేవన్నా. నాకు అది లేదన్నా, ఫోన్ పే లేదు. ఉన్నది అంతే. నాకు అది ఫోన్ పే డబ్బులు లేవు. నాకు ఫోన్ పే లేదు. ఒకవేళ ఇంటికి ఏంటి అన్న, ఇంటికాడ ఇబ్బందులు పడుతున్నారు, అక్కడికి ఏంటి, అక్కడి నుంచి నేను బెంగళూరు దిగిన తర్వాత ఎవరికి నెంబర్ చేసుకుంటామని చెప్తే అన్న ఏం మాట్లాడలేదు. నిన్న ఫోన్ చేశారు అక్కడికి, వేరే ఆయనకి సెల్లుకి ఫోన్ చేసి, మేము మా రూముల దగ్గర ఉంటారు కదా ఒకసారి, ఆయన ఫోన్ చేశారు. సర్లే అన్న, చూసాంలే కానీ ఇంటికి జాగ్రత్తగా పో. జాగ్రత్తగా ఉండు. చూసుకున్నా. సరే అన్న. ఓకే అన్న. ఓకే జాగ్రత్త అన్న. నువ్వు నాకు ఒక 2 ఫోటోలు పెట్టన్నా మీవన్నా. దేనికన్నా? నువ్వు పెట్టన్నా, మీడియా వాళ్ళతో నేనే చూపిస్తాను. ఫలానా మనిషి నాకు సాయం చేశాడని చెప్తాను. సరేలే అన్న, పెట్టు. ఓకేలే అన్న. నేను ఎయిర్పోర్ట్ లో ఉండాలి, నువ్వేం టెన్షన్ పడద్దు. నేను ఆఫీస్ కాదు, ఎయిర్పోర్ట్ కి వచ్చాను. నువ్వు ఆఫీస్ కాడున్నా నాకేం టెన్షన్ నా? నేను చేయాల్సిన పని నేను చేసిన. నీకేదో సాయం చేసావన్నా, నాకు నేను మర్చిపోనన్నా. సరే నువ్వు అన్నా అనదులే అన్న స్వామి, నా అంత కూతురు ఉంది నీకు. సరేలే అన్న. చల్లంగా ఉండి అన్న నీ బిడ్డలు, నువ్వు చల్లంగా నిండు 100 ఏళ్ళు బతుకన్నా అన్న. చాలు. ఓకేలే అన్న, థ్యాంక్స్. కానీ నువ్వు ప్రశాంతంగా, నీ బిడ్డ పాప, మీ తల్లి తండ్రి, నువ్వు అందరూ చల్లంగా బతకండి స్వామి. మా ఆయుష్ కూడా పోసుకొని నీ బిడ్డ పాప అందరూ చల్లంగా ఇట్లా 100 ఏళ్ళు అట్లే చల్లంగా బతకండి.